ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. హే ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురుచి గుమగుమలు. నేను మిస్ సర్వాణి. ఇవాళ టేస్టీ అండ్ డిఫరెంట్ అయిన స్నాక్ ఐటెంతో వచ్చేస్తానండి. చల్లని సాయంత్రం వేళ వేడివేడిగా తీసుకోవడానికి బెండకాయ పకోడీలు చేశాను. బెండకాయ పకోడీలు వినడానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇది జిగురుగా ఉండదు, కరకరలాడుతూ చాలా అద్భుతంగా వస్తుంది. దీని ఎలా చేయాలి ఏంటి వీడియోలోకి వెళ్ళే ముందు ఇదేదో మొదటిసారి నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోయి ఇది ఎలా చేయాలో చూసేద్దాం రండి. సో వీడియోలోకి అయితే వచ్చేసామండి. దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అనమాట. కొంచెం శనగపిండి, కొద్దిగా బియ్యపిండి, సాల్టు, కారం అండ్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ బెండకాయలు. నేను ఒక 1/2 కేజీ తీసుకున్నానండి బెండకాయలు. అలాగే కొంచెం ధనియాల పొడి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అలాంటివి ఏమీ వేయట్లేదండి. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 4 స్పూన్లు శనగపిండి వేసుకుందాం. మీకు శనగపిండి ఇష్టం లేకపోతే స్కిప్ చేసి ఆ ప్లేస్లో మీరు కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవచ్చు. అలాగే ఒక 5 స్పూన్స్ బియ్యపిండి అండి. శనగపిండికి క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే బియ్యపిండి వాడాలి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, ఎందుకంటే మనం ఇందులో గరం మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేయట్లేదు కాబట్టి ధనియాల పొడి 1 స్పూన్ వేస్తున్నాను. అలాగే కొంచెం కారం, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్. కారం అయితే నేను 1.5 స్పూన్ వేసుకున్నానండి. మీరు కారం ఎంత తింటారో దాని స్పైస్ని బట్టి వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుందామండి. బాగా గట్టిగా కాకుండా కొంచెం లూజ్గానే కలుపుకుందాం, ఎందుకంటే బెండకాయలు వేస్తాం కాబట్టి. బెండకాయలు మొత్తం బెండకాయలకి పట్టాలి కాబట్టి కొంచెం లూజ్గానే కలుపుకోండి. సో నేను చేస్తున్న ప్రాసెస్ చూస్తున్నారు కదా, ఇట్లానే కలుపుకోవాలి. బెండకాయలతో పకోడీలు ఏంటి ఎంత జిగురుగా ఉంటాయని అనుకుంటారేమో, ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. ఇందులో అసలు జిగురు అనేది ఉండదండి, ఎందుకంటే మనం ఫ్రై చేస్తాం కాబట్టి ఆల్మోస్ట్ జిగురు పోతుంది. బెండకాయలు తినని వాళ్ళ కోసం ఇట్లా చేసి ట్రై చేశారనుకోండి, శుభ్రంగా తింటారు. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేసుకుందాం. అవి కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. దీన్ని మీరు స్నాక్స్గా తినచ్చు, సాంబార్, రసం, పప్పు, పెరుగు వీటన్నిటిలో కాంబినేషన్గా కూడా తీసుకోవచ్చు. సో ఇందులోనే కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నానండి. ఎందుకంటే కరివేపాకు, పచ్చిమిర్చి కూడా అందులోనే ఉంటే ఎవరు ప్రత్యేకంగా ఎర్రరు తినేస్తారు, అందుకని వేసేసుకుంటున్నాను. సో దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టేసుకుందాం. మీరు ఎలాంటి డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేస్తారు, మీకు ఎలాంటి ఐటమ్స్ అయినా కావాలనుకుంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా డెఫినెట్గా ట్రై చేసి మీకు చూపిస్తాను. సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకుందాం. రోజు ఇలా డీప్ ఫ్రైలు అని ఆయిల్ ఫుడ్ అని చూపిస్తున్నాను అనుకోకండి. కొన్ని రోజులు పచ్చళ్ళు చూపించాను, కొన్ని రోజులు ఫ్రైలు చూపిస్తాను, ఇంకొన్ని రోజులు వేరే చూపిస్తాను. కార్తీక మాసం మొత్తం మసాలా లేకుండా ఏమేమి చేయాలో అన్నీ చూపిస్తాను. సో నూనె కాగింది కదా, ఇప్పుడు బెండకాయలు పకోడీలా కొంచెం కొంచెం వేసుకుందాం. మీరు ముద్దలో తీసి వేసారంటే బెండకాయలు అక్కడే ఉంటాయండి. కొంచెం చేతులతో మనం ఉల్లిపాయ పకోడీ వేసుకున్నట్టు అట్లా స్ప్రీచ్ చేసుకుంటూ వేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో బెండకాయలు మొత్తం పిండిలో కలుపుకొని అలా వేసేసుకొని వెంటనే కలపకూడదు. ఒక 2 మినిట్స్ వాటిని వదిలేసామంటే అవి వాటికి సెపరేట్ అయిపోతాయి, అప్పుడు కలుపుకోవాలి. సో చూసారా, అలా వాటికి సెపరేట్ అయిపోయినాయి. ఇప్పుడు తీసేసుకుందాం. అలాగే ఇంకొక వాయి కూడా వేసేసుకుందామండి. చూసారా ఎంత బాగా వస్తున్నాయో. ఇలాంటివి రసంలో తింటే భలే ఉంటుంది కదా, వేడివేడి అన్నంలో రసం వేసుకొని ఇవి పెట్టుకుని తింటూ ఉంటే అబ్బా తినే కొద్దీ తినాలనిపిస్తుంది నాకైతే. సో నేను 2వ వాయి కూడా వేసేసుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి డిఫరెంట్ ఐటమ్స్ అంటే ఇష్టం, బెండకాయ అంటే ఇష్టమా కాదా? ఒకవేళ బెండకాయ అంటే ఇష్టం అయితే బెండకాయలో మీకు ఏమంటే ఇష్టమో, ఎలా చేస్తే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. అలాగే ఈ ఛానల్ గురించి సలహాలు, సూచనలు ఇవ్వాలన్నా కూడా దయచేసి నా కామెంట్ అయితే చేయండి. సో ఇలాగే 2 ట్రిప్ కూడా వేసేస్తున్నాను. ఇవి కూడా కొంచెం కలర్ మారేలాగా ఫ్రై చేసుకోవాలి, మరీ ఎక్కువ అవసరం లేదు. ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది, లేకపోతే మళ్ళీ మారిపోతాయి. సో అయిపోయినాయి, మన బెండకాయల పకోడీ రెడీ. అసలే 2 రోజుల నుంచి వర్షం కూడా పడుతుందండి. ఇలాంటి టైంలో ఇలా వేడివేడిగా చేసుకుని తింటే భలే ఉంటుంది కదా, అద్భుత. సో దీన్ని సర్వింగ్ బౌల్కి తీసుకుని సర్వ్ చేసేసుకుందాం. రెడీ, చూసారా, యమ్మీ యమ్మీ బెండకాయ పకోడీ రెడీ. జస్ట్ 5 మినిట్స్లో అయిపోయిందండి. దీని ఇంగ్రీడియంట్స్ కూడా 3-4 ఉన్నాయి, అంతకుమించి ఏం లేవు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.